హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి సార్, రెయిన్ అయితే హైదరాబాద్లో తెగబడుతూ ఉంది. మరి ఆంధ్ర సైడ్ ఎలా ఉంది? సో నిన్నైతే హైదరాబాద్లో అంత హెవీ ఏం లేదు, కానీ ఈరోజైతే సో జలపాతమే అని చెప్పొచ్చు అనమాట. విజయవాడలో ఎలా ఉంది? ఎస్పెషల్లీ అక్కడైతే కొండ చర్యలు విరుగుపడుతున్నాయి కదా. మా ఫ్రెండ్ పింగ్ చేశాడు, అంటే వాళ్ళు ఉండేది ఈ రాజీవ్ నగర్ కంట్రీకి అటువైపు అనమాట. రైతు బజార్ ఉంటుంది కదా, సో అక్కడ. సో అయితే తను ఏం చేశాడు చెప్తున్నాడంటే కరెంట్ లేదని, పవర్ లేదని. కాబట్టి ఎవరికైతే పవర్ లేదో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి తెచ్చుకోండి, ఎందుకంటే టిఫిన్ చేసుకోవడానికి చట్నీలు చేసుకోవడానికి ఇలా పవర్ లేకపోతే ఇబ్బంది కదా, అదనమాట కదా. కాబట్టి బీ సేఫ్ అని చెప్తాను. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వారం బ్లాస్ట్ అవ్వబోయే స్టాకు ఓలా ఎలక్ట్రికా. బ్లాస్ట్ అంటే అప్ సైడ్ బ్లాస్ట్. ఎక్కడి నుంచి లెవెల్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మాట్లాడతాను. మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా? టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మీ ఇష్టం, మీ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వారం చాలా మంచిగా ర్యాలీ వచ్చే స్టాకు ఏది అని మీరు అనుకుంటున్నారు? దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎవరిది కరెక్ట్ అవుతుంది అనేది, అంటే ఎవరి కామెంట్ స్టాకు మంచిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా అనేది సో నెక్స్ట్ సండే మనం వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. చూడండి సార్, ఇండియా జీడిపి నెంబర్స్ వచ్చాయి. సో అవి డల్ ఉన్నాయి. సో కానీ స్టాక్ మార్కెట్ ఘోరంగా ఏంటంటే పెరుగుతుంది. సో అది ఎలాగనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. F&Oలో ఎక్స్క్లూడ్ అయ్యే స్టాక్స్ ఏంటి, అలాగే F&Oలోకి RVNL, జొమాటో, జియో ఫైనాన్స్ ఇవి రాబోతున్నాయి. సో ఆ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇన్ఫోసిస్కి సంబంధించిన బ్యాడ్ న్యూస్ ఏంటి, అదేమైనా ఎఫెక్ట్ చేస్తుందా? సో అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPOని అప్లై చేసుకునే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? సో నా సజెషన్ ఏంటి అనేది కూడా, అంటే నా స్టడీ వ్యూ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే కనుక సెప్టెంబర్ 9th నుంచి ఓపెన్ అనమాట. సో దానికి సంబంధించిన ఫార్మల్ డిస్కషన్ అనేది చేద్దాం. సో ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏంటి, వచ్చే వారం నిఫ్టీ యొక్క అప్సైడ్ వ్యూ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ యొక్క అప్సైడ్ వ్యూ ఏంటి, ఇత్యాది విషయాలు అంచనా వేస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో ముందుగా కంగ్రాట్స్ ఫ్రెండ్స్, శుభాకాంక్షలు. ఎవరైతే నాస్డాక్ 2022లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకొని దగ్గరగా 80 to 90% రిటర్న్స్ ఓన్లీ నాస్డాక్ ETFలో గెయిన్ చేసిన వాళ్ళకి కంగ్రాట్స్ అనమాట. సరే, నేను కొత్తగా వచ్చే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఒక 3-4 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా మీరే మీ అంతా సబ్స్క్రైబ్ చేసి తీరతారు. చూడండి ఫ్రెండ్స్, ఓలా ఎలక్ట్రిక్ గురించి చూద్దాం. సో చార్ట్ యొక్క స్టడీ చూసే ముందు జీడిపి డేటా వచ్చింది, ఆ నెంబర్స్ వచ్చాయి. 6.7% అనమాట. సో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, సో లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో 8.4. సో ఇప్పుడు 6.7% అంటే యాక్చువల్గా నెగిటివ్గా తీసుకోవాలి, కానీ స్టాక్ మార్కెట్ నెగిటివ్గా తీసుకోకపోవచ్చు. రీజన్ ఏంటంటే, కారణం ఏంటో RBI గవర్నర్ గారు కూడా చెప్పారు. సో కారణం ఏంటి అని అంటే, సో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనకి, అందువల్ల రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కదా. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువ స్పెండ్ చేయలేదు. మనీ ఎక్కువ స్పెండ్ చేయకపోవడం వల్ల, అంటే ఎలక్షన్ మీద కాదు, ఇక్కడ ఎకానమీలో ఏంటంటే స్పెండింగ్ లేదు. దానివల్ల ఏంటంటే జీడిపి గ్రోత్ అనేది ఈ క్వార్టర్లో లేదు. అలాగే గతంలోనే మనకి RBI ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ పర్టికులర్ క్వార్టర్కి సంబంధించి డల్లే ఇచ్చారు. కాబట్టి అది మార్కెట్కి అయితే షాక్ కాదు. జీడిపి నెంబర్స్ కెన్ ఇంపాక్ట్ ద ట్రెండ్. సో ఎప్పుడైనా సరే ఒక కంట్రీ యొక్క జీడిపి నెంబర్స్ మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేసే సత్తా ఉంది. కానీ ఇప్పుడు ఇది డల్ కింద కాదు, నెగిటివ్ కింద కాదనమాట, అర్థమవుతుందా? సో అలాగే ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి రెవెన్యూ సంబంధించిన, ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి జీడిపికి సంబంధించిన నెంబర్స్ మంచిగా వస్తాయి. మూడీస్ వాళ్ళు కూడా ఏంటంటే మన కంట్రీ జీడిపి యొక్క రేటింగ్ని ఏంటంటే పెంచారు, 7.2% దాకా ఉండొచ్చు ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి పెంచారనమాట. సో ఓవరాల్గా ఏంటంటే దీన్ని పెద్ద నెగిటివ్గా తీసుకోదు మార్కెట్, ఎందుకంటే మార్కెట్కి ముందే తెలుసు ఇదంతా కూడా డైజెస్టెడ్. FII బయింగ్ ఎలా ఉంటుందో సో నెక్స్ట్ వీక్ మీరు చూస్తారు. సో నేను నిఫ్టీ చార్ట్లో చెప్తాను.
సో చూసే ముందు ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ చార్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించిన లాజిక్ మీకు కావాలా? చూడండి ఫ్రెండ్స్, చూడండి సింపుల్గా చెప్తాను, పెద్ద లెంతీ ఎక్స్ప్లెనేషన్ వద్దు, ఎందుకంటే మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ వీడియోలో. సో ఒకసారి చూడండి, రీసెంట్గా ఒక డ్రాపు, సో ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉంది. సో గ్యాప్స్ అప్ అంటే, సో డిప్ వచ్చిన తర్వాత గ్యాప్స్ అప్ అయింది అని అంటే, సో ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర బై ఆర్డర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయిందంటే ఏంటి అర్థం? ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరలో ఏంటంటే బయర్స్ ఉన్నారు, కానీ ప్రీ మార్కెట్లో ఏంటంటే సెల్లరు ఈ పట్లర్ ఏరియాలో లేడు. అంతే కదా, బెండకాయలు నిన్న మార్కెట్లో కేజీ 60 ఉన్నాయి, ఈరోజు ఏమో 70 అన్నారు. అదేంటి అని అంటే, సో గ్యాప్స్ అప్, ట్రాన్స్పోర్ట్ లేదు అని చెప్పారు. బస్సులు ట్రాన్స్పోర్ట్ లేదు, ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ లేదు, అందువల్ల రేట్లు పెరిగినాయి అని. ఎందుకంటే ప్రీ మార్కెట్లో ఉన్న ఆక్షన్లోనే తెలుస్తుంది ఆ ప్రైజ్లు ఎట్లాగనేది. కూరగాయల మార్కెట్లో కూడా మనం 10కి అలా వెళ్తాం, 9 బిఫోర్ 8:30, మీరు 8 బిఫోర్ వెళ్తే ఆక్షన్ జరుగుతుంది ప్రీ మార్కెట్. మన స్టాక్ మార్కెట్కి 9 to 9:15 అంటే ప్రీ మార్కెట్. సో గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మార్కెట్ ఎలా ఓపెన్ అవ్వచ్చు అని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఎక్స్చేంజ్గా తెలియదు కదా. ఎక్స్చేంజ్ దాన్ని బట్టి ఏమీ ఫిక్స్ అయ్యదు నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవ్వాలని. వాళ్ళకి ఏంటంటే కౌంటర్లో బయర్ సెల్లర్ ఎక్కడ ఎక్కువగా మ్యాచింగ్ ఉంటుందో అక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఎక్కువగా మ్యాచింగ్ ఉన్న దగ్గరగా ఈక్వలెంట్గా ఉన్న ఏరియా అంటే గ్యాప్స్ అప్ అయ్యి మార్కెట్ సార్ నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయిందంటే ఏంటంటే బయర్లకు తగ్గట్టుగా సెల్లర్లు కూడా దగ్గరగా ఈక్వలెంట్ అయి ఉండొచ్చు. సో అంతేగాని సో బయర్లే ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే పెరిగింది కాబట్టి బయర్లే డామినేట్ చేసే ఏరియా. కాకపోతే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సెల్లర్లు కూడా ఉన్న అక్కడ సెల్లర్లు ఎంత ఏరియాలో సెల్లర్స్ ఉండే ఉంటారు, కాకపోతే ఈ ఏరియాలో ఉన్న సెల్లర్స్ బయర్స్కి ఈక్వలెంట్గా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ పలానా చోట ఓపెన్ అవుతుంది అని అంటే స్టాక్ కానీ నిఫ్టీ కానీ ఏదైనా కానీ, సో మీకు ఓపెనింగ్ గ్యాప్స్ అప్ గ్యాప్స్ డౌన్ అవ్వడానికి కారణం ఏంటంటే మ్యాక్స్ ట్రేడబుల్ క్వాంటిటీ ఏంటి ఉన్న బయర్లు సెల్లర్స్ ఉంటారు కదా మార్కెట్లో, మొత్తం ప్రీ మార్కెట్లో పెట్టిన వాళ్ళల్లో ఏ స్ట్రైక్ ప్రైస్లో అయితే దగ్గరగా ఈక్వలెంట్గా ఉన్నారు, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ ఓపెన్ చేస్తే ఎక్కువ ట్రేడింగ్ అనేది జరుగుతుంది, హైయెస్ట్ ట్రేడింగ్ జరిగే ఏరియా అనేది మార్కెట్ ఓపెన్ అవుతుంది అది. సో సమ్ టైమ్స్ ఓపెన్ అయ్యి కూడా పైకి వెళ్తుంది అని అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయర్లు కూడా ఇంకా డామినేట్ చేసుకుంటా పైకి తీసుకెళ్లారని అర్థం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వెళ్ళింది, ఇంకా కొంచెం పైకి ఎందుకు వెళ్ళలేదు అని అంటే సో సెల్లర్లు డామినేట్ చేస్తున్నారు ఇంకా ఆ హై ఏరియాలో ఆ రోజు, నెక్స్ట్ డే కాదు. అర్థమవుతుందా? అదనమాట. సో కాబట్టి సో ప్రీ మార్కెట్లో ఎక్కువ బయర్లు ఉన్న ఏరియానే కదా ఇదంతా, సెల్లర్స్ డామినేట్ చేయట్లేదని క్లియర్ కదా. సో ఆ తర్వాత మార్కెట్ ఎప్పుడు కూడా ఈ జోన్లోకి రాలేదు, సో ఇప్పుడు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు చూడండి ఈ వీక్లో కనుక 110.91 అంటే 111 వేసుకోండి దగ్గరగా, ఈ 111 100 ఈ ఏరియాలో కానీ ఈ ఏరియాకి కొంచెం అబవ్ కానీ వస్తే కనుక రిమైండ్ చేయండి. అట్లీస్ట్ ఏంటంటే 114 అట్లా వచ్చినప్పుడు రిమైండ్ చేయండి. సో నేను నా అబ్జర్వేషన్ స్వింగ్ వ్యూని లైవ్లో మీకు వీడియో ద్వారా కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ పోస్ట్ చేస్తానన్నమాట. సో మీకు స్టడీ వ్యూ, సో మీకు క్లియర్గా ఈ జోన్లోకి ఎలా వస్తుంది, ఎలా బౌన్స్ వస్తుంది నేను చూపిస్తాను. ఎందుకంటే ఒక డే మీకు ఈ జోన్లో ఉన్నప్పుడు ఒక డే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో ఎలా బ్లాస్ట్ అవుతుంది, బౌన్స్ వస్తుందో మీరే చూస్తే ఏంటంటే మీకు ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్, బయార్డర్స్, సెల్ ఆర్డర్స్ నేను చూపిస్తాను. చాలామందికి ఆల్రెడీ ఎప్పటి నుంచో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుసు, అది నేను చాలాసార్లు చూపించాను. లైవ్లో జరగబోయేది ఇలా కరాఖండిగా మీకు చూపిస్తే ఏంటంటే మీకు కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ అబ్జర్వేషన్ కూడా మీరు కూడా చూస్తారనమాట. అదనమాట కదా. కాబట్టి సో ఈ జోన్కి వస్తే బ్లాస్ట్ అవ్వబోయే స్టాక్ ఏంటి అని అంటే ఓలా ఎలక్ట్రిక్ అని చెప్తాను. సో నేను దీనికి యాడ్ ప్రైస్ అలర్ట్ పెట్టుకొని వెయిట్ చేస్తాను. సో యాడ్ ప్రైస్ అలర్ట్ తెలుసా? సో ఇట్లా మనం కండిషన్, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో మనం వేరే స్టాక్తో బిజీగా ఉంటే ప్రతిరోజు ప్రతి స్టాక్ని ట్రాక్ చేయలేం కదా, అందుకని ఇలా యాడ్ అని పెట్టాను అనుకోండి, 114 అని కండిషన్ పెట్టాను అనుకోండి. సో ఎప్పుడైతే 114 కన్నా కిందకు వస్తుందో మనకేంటంటే పాపప్ విండో ఒకటి వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది, పాపప్ విండో వచ్చి సౌండ్ వస్తుంది. ఏంటా ఏ స్టాక్ కండిషన్ ట్రిగర్ అయిందో చూసుకొని మనం ఓకే మన లెవెల్ ఏమో 110 దగ్గర ఉంది, ఇప్పుడు 114 దగ్గర ఉంది అని మనం కాస్త దాన్ని ట్రాక్ చేసుకుంటా మనం ఏదైనా స్టడీ వ్యూ కావాలి, స్వింగ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాలి, లేదా నేను వ్యక్తిగతంగా ఏదైనా ట్రేడ్ చేసుకోవాలి అని అంటే ఆ ఎలర్ట్ నాకు పనికొస్తుంది అనమాట. అలా అనమాట కదా. అలా ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా స్టాక్స్ని స్కాన్ చేసుకొని అలర్ట్స్ పెట్టుకుంటూ ఉండాలి, అంతేగాని ప్రతిరోజు అన్ని స్టాక్స్ని మనం చూడలేం కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి బిగినర్స్,
అది. సో నేను ట్రేడింగ్ హెవీగా యాక్టివ్గా ఉండే రోజుల్లో ఏం చేస్తానంటే సో డైలీ ఏంటంటే 150 to 200 స్టాక్స్ స్కాన్ చేస్తాను. చూడండి సార్, నిఫ్టీకి గురించి చూసే ముందు సో వర్షాలు పడుతున్నాయి, కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండండి. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మోసాంబీ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇట్లా తీసుకుంటే ఏమవుతుందంటే సిట్రస్ ఫ్రూట్ తీసుకుంటే ఏమవుతుందనంటే వైరస్లు బాడీలోకి ఏదైనా వెళ్ళినా అవి చంపేస్తాయి అనమాట. సిట్రస్ ఫ్రూట్కి అంత బెనిఫిట్ ఉంది. పైనాపిల్ జ్యూస్ కానీ లేదా జాంకాయ అయితే కానీ మోసాంబీ గ్లాసులు, మోసాంబీ జ్యూస్ 2 గ్లాసులు, ఆరెంజ్ జ్యూస్ 2 గ్లాసులు. ఇవి చాలామంది అనుకుంటారంటే నాకు జలుబు, కఫము, నెమ్ము అలా అనుకుంటారు. యాక్చువల్గా మీరు 1 month మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఆపేసేయండి. మిల్క్ ప్రొడక్ట్స్ ఆపేసేయండి 1 month, మీకు తెలుస్తుంది. కఫము కానీ ఇంకేదన్నా డిసీజులు కానీ అవన్నీ కూడా దేనివల్ల వస్తాయి అంటే వాటి వల్ల వస్తాయి. మిల్క్ ప్రొడక్ట్స్ అనమాట. ఒకప్పుడు గేదెలు కాదు. సేమ్ థింగ్ ఏంటంటే అదర్ యానిమల్ మిల్క్ తాగడానికి మనం డిజైన్ చేయలేదు మన బాడీ. సో మిల్క్ వల్లే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. ఎందుకంటే దాంట్లో ఉండే కాల్షియం ఏంటంటే హ్యూమన్ డైజెస్ట్ చేసుకునే థింగ్ కాదు అదనమాట. సో అది వేరే కదా. సో ఇంకో రోజు ఎప్పుడన్నా మాట్లాడుకుందాం సరదాగా చిన్న పాయింట్స్. 1 month చూడండి. బటర్ మిల్క్ ఓకే. సో అది కూడా నేనైతే కనుక కొబ్బరి నీళ్ళే తాగుతాను అనమాట. కొబ్బరి నీళ్ళు, కీర దోసకాయ తింటా కాబట్టి చల్లగా ఉంటుంది. లేకపోతే ఖర్జూర నానబెట్టి తాగటం వేడి చేయకుండా అనమాట. అంతేగాని బటర్ మిల్క్ కూడా రేర్గా తీసుకుంటాను నేను. సో ఎవరైనా అలా హ్యాబిచువల్ ఉంటే బటర్ మిల్క్ ఓకే. కానీ సో మిల్క్ ప్రొడక్ట్లు 1 month ఆపి చూడండి, 10 days ఆపి చూడండి, మీ హెల్త్ సో ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. సేమ్ థింగ్ ఏంటంటే మనం ఫ్రూట్స్ ఈ మిల్క్ 2 మిక్స్ చేస్తాం కదా, లేదా భోజనం చేసినాక బత్తాయి జ్యూసు, టిఫిన్ చేసినాక బత్తాయి జ్యూసు, దానివల్ల ఇబ్బంది అనమాట. యాక్చువల్గా ఫ్రూట్స్ ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి. కుక్కర్ ఫుడ్ కన్నా ముందు తీసుకోవాలి, ఎందుకంటే ఫాస్ట్గా డైజెస్ట్ అవుతాయి అవి. ఇప్పుడు మిల్క్ మనం బత్తాయి జ్యూస్ కలిపి తీసుకోవడం వల్ల మిల్క్ ఏమో 16 గంటలు పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. ఈ జ్యూసులు ఏమో 1 hour 2 hours 3 hours అరిగిపోతాయి. సో ఆ మిల్క్ని కూడా డైజెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ ఫ్రూట్స్. అందువల్ల ఏంటంటే కెమికల్ రియాక్షన్. అంతేగాని ఆరెంజ్ అనేది బెస్ట్ ఆల్కలీన్ ఇన్ ద వరల్డ్, ఎసిడిక్ కాదు. ఎంటీ స్టమక్ మీద ఆరెంజ్ మేము సీజన్లో అయితే కనుక మా ఫ్యామిలీ ఆరెంజ్ జ్యూస్తోనే డే స్టార్ట్ చేస్తాం అనమాట. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో జీడిపి నెగిటివ్గా తీసుకోకపోవచ్చు. గ్లోబల్గా ఏదైనా బ్యాడ్ న్యూస్లు, రేపు ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తాయా, గుడ్ న్యూస్ వస్తాయా, ఎల్లుండి ఏం బ్యాడ్ న్యూస్ వస్తాయి, అట్లాంటివి మనం ఊహించలేము కదా. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే సో ఇది డైరెక్షన్ అయితే కనుక పైకే, మీ అందరికీ తెలుసు. ఆల్ టైమ్ హైకి వచ్చేంత బ్రేక్అవుట్ వస్తే కనుక ఖచ్చితంగా పైకే వెళ్తుంది కదా. కానీ ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే రేపు గ్లోబల్ న్యూస్ బాగున్నాయి అనుకోండి, ఒకవేళ 25,460 అలా మార్కెట్ ఓపెన్ అయితే మనం అంతా బై డిఫాల్ట్గా రీటైల్ పీపుల్ అంతా బై మోడ్లోనే ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై చేయాలంటే మరి ట్రేడ్ ఎలా జరుగుతుంది చెప్పండి. ట్రేడ్ ఉండాలంటే బయర్లు సెల్లర్లు ఇద్దరు ఉండాలి. కాబట్టి అందుకే హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు సస్టైన్ అవ్వచ్చు, సస్టైన్ అవ్వక కొద్దిగా డిప్ అవటం, ఇలా డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ రావటం, ఇలా రెడ్ వచ్చినా ఆశ్చర్యం లేదు, వస్తుందని సెల్ కొట్టారు. సో బ్రాడ్గా అప్పు ఉన్నప్పుడు సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు అదనమాట. సో అలాగే ఏంటంటే మీకు ప్రీవియస్ డే డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ వస్తుందని సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మీకు వీడియోలో చెప్పాను. చాణక్యాలో చెప్పానా, మెరాకిల్లో చెప్పానా నాకైతే గుర్తులేదు. కానీ సో ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మీకు డోజీ వస్తుంది చూడండి, హైయర్ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయితే అని చెప్పాను. చూడండి, ఇది డోజీయే కదా. బ్రేక్అవుట్ వచ్చిందంతా బాగుంది, మరి ఎందుకని గబగబా ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళలేదు. చూడండి, ఓపెనింగే సెల్లర్ కూడా దగ్గర ఈక్వలెంట్ ఉన్న ఏరియాలోనే ఓపెన్ అవుతుంది మార్కెట్, అందరూ పాజిటివ్గా ఉన్నప్పుడు. అందుకని వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. డిప్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళే ఉద్దేశమే ఉంది. అర్థమవుతుంది. చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మరెప్పుడన్నా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉందాం. సో కాబట్టి ఏదైనా డిప్ వస్తే నేను 25,075 కింద ఆపర్చునిటీ చూస్తాను, లేదా ఇంకా కొంచెం స్పీడ్గా వస్తే కనుక 24,976 దగ్గర, అంటే 25,000ని సపోర్ట్ అని చెప్పి రిటైల్ పీపుల్ అనుకుంటారు. కాబట్టి ఆ 25,000 కింద మనకి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై ఆర్డర్లు పెట్టుకొని కూర్చుంటారు. కాబట్టి 25,000 కట్ అయితే కానీ నేను స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించను. నేనైతే కనుక అలా స్టడీ చేస్తాను. ఇక్కడ ఉన్న పడంగా ఎక్కడి నుంచి బై చేయాలి, రేపు ఓపెనింగే 24,450 దగ్గర బై చేయాలంటే సో మీరు ఓపెనింగ్ బై చేస్తే మీరు సాయంత్రం దాకా వెయిట్ చేసినా మీ ప్రైస్ మీకు రాకపోవచ్చు. అదనమాట. సో కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు కాస్త రీట్రేస్మెంట్ వస్తే ఏంటంటే మార్కెట్ యొక్క వేగం అనేది బాగుంటుంది, మనకు కూడా ఏంటంటే వ్యూ తీసుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ నుంచి దీంతో పాటు వెళ్ళాలి అని అంటే డైరెక్షన్ మనకు తెలియదు, ఎందుకంటే ఆల్ టైమ్ హై వచ్చేసింది కదా. ఎక్కడ సెల్లర్ ఉంటారో తెలియదు, ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వస్తుందో తెలియదు కదా. అదే ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు రీట్రేస్మెంట్ అయిందనుకోండి, బ్రాడ్ వ్యూ పైకి కాబట్టి చిన్న డిప్స్ 1-2 days అయినా కూడా
మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుంది. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి ఏదైనా కరెక్షన్ వస్తే దాని గురించి ఆలోచిస్తే మనకేంటంటే మంచి పాయింట్స్ ఒక 300 పాయింట్స్ అట్లా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకోవచ్చు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, యూనికామ్కి సంబంధించిన క్వార్టర్లీ రిజల్ట్స్. సో ఇక్కడ చూడండి, రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 9.2% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 31% పెరిగింది. సో ఒకసారి ఈ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయండి. రీసెంట్ ఐపీఓ కంపెనీ కదా, ఒకసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, F&Oకి రివిజన్ అనమాట. సో సోర్సెస్ ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అబౌట్ ఇండియా, సన్ టీవీ, ఇప్కా ల్యాబ్స్ ఇట్లాంటి వాటిని F&O నుంచి ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. సో లాల్ పాత్ ల్యాబ్స్ ఇట్లాంటివి అతుల్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. చేస్తున్నారని కన్ఫామ్గా అంటే మనకి ఎన్ఎస్సి నుంచి రావాలి కదా, అదనమాట. కాబట్టి ఇవి ఉండొచ్చు అని అంచనా అనమాట సోర్సెస్ నుంచి. అలాగేనంటే మరి కొన్నింటిని తీసేస్తే ఏంటంటే కొన్నింటిని యాడ్ చేస్తారు కదా, వాటిల్లో ఏంటంటే ఆర్వీఎన్ఎల్ ఉంది, జొమాటో ఉంది, అలాగే ఏంటంటే జియో ఉంది, సో కేపీఐటీ టెక్నాలజీస్ ఉంది, సో యూనియన్ బ్యాంకు చూడండి, సీజీ పవర్, సో ఇలా ఉన్నాయి, ఎస్ బ్యాంకు, హిందూజింకు. సో ఇవి ఏంటంటే F&Oలోకి ఇంక్లూడ్ చేసే ప్రయత్నం ఉంది. చూడండి సార్, సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే సో వాటి యొక్క పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఇంత వోల్టాలిటీ ఉండకూడదు, థింగ్స్ ఇట్లా ఉంటాయి. కొన్ని థింగ్స్ వాళ్ళ పారామీటర్స్ ఉంటాయి, వాటిని కనుక ఫాలో అవ్వలేదనుకోండి F&O నుంచి పీక్ పక్కన పెడతారు. సో ఆ పక్క పెట్టినప్పుడు ఏంటంటే వేరే వాటిని ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తారనమాట. సో కాబట్టి పాసిబిలిటీస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇన్ఫోసిస్కి సంబంధించి సో 3 crores ట్యాక్స్ పెనాల్టీ అంట. సో నెగిటివ్ న్యూస్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఫైనాన్షియల్స్కి, ఆపరేషన్స్కి, అదర్ యాక్టివిటీస్కి మెటీరియల్ ఇంపాక్ట్ ఏముండదు అని చెప్పారు. సో 3 crores ఇన్ఫోసిస్ లాంటి కంపెనీకి పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. సో అదనమాట. కాబట్టి ఇది ఒక నెగిటివ్ న్యూస్గా చూడొద్దు, జస్ట్ ఒక న్యూస్ అప్డేట్ ఇన్ఫోసిస్కి సంబంధించి అని చెప్పి చూడండి. చూడండి ఫ్రెండ్స్, బజాజ్ ఫినాన్స్కి సంబంధించి సో ఐపీఓ ఏంటంటే ఐపీఓ ద్వారా వాళ్ళు 7,000 crores దాకా ఫండ్ రేజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో September 9th ఓపెన్ అయ్యి September 11th క్లోజ్ అవుతుంది. సో అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. సో గ్రే మార్కెట్లో ఏంటంటే 65 రూపీస్గా ఉంది. అయితే ఏంటంటే డీటెయిల్స్ కంప్లీట్గా ఐపీఓకి సంబంధించి September 3rd వస్తుంది. ఆ ప్రీమియం ఎంత పెడతారు అనేది మనకు September 3rd వస్తుంది, కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. సో అయితే ఏంటంటే ఎవరైతే బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్ వీటిల్లో షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకేంటంటే షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళు ఈ ఐపీఓని అప్లై చేసుకోవచ్చు. ఏంటి షేర్ హోల్డర్స్గా ఉండి అప్లై చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు ఏంటంటే ప్రియారిటీ అనేది షేర్ హోల్డర్స్కి ఇస్తారనమాట. అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ అనేవి షేర్ హోల్డర్స్కి ఉంటాయి. ఈ విషయం తెలిసే ఆల్రెడీ ర్యాలీ అయినాయి. ఇప్పుడు వెళ్ళి నేను బజాజ్ ఫినాన్స్ని, బజాజ్ ఫిన్సర్ని ఏదో దాన్ని కొంటాను, నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే ఉండదు. August 30th అది అయిపోయింది. August 30th వరకు ఎవరికైతే బజాజ్ ఫినాన్స్ లేదా బజాజ్ ఫిన్సర్ కొంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. షేర్ హోల్డర్ వాళ్ళ డీమ్యాట్లు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. సరే ఏదైనా కానీ సో ఇప్పుడున్న స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎంత వాల్యుయేషన్స్తో వచ్చినా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న హైప్కి ఏంటంటే మంచిగా లిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నేను బై సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అసలు మాట్లాడలేదు, కానీ ఇప్పుడున్న ఐపీఓ క్రేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా లిస్ట్ అవ్వచ్చు అనేది పాసిబిలిటీ అనమాట. సో మీరు కనుక సో ఏదైనా ఐపీఓ అప్లై చేసుకోవాలి, ఖచ్చితంగా నాకు అలాట్ అవ్వాలి అని అంటే సో మీరు ఒక్క అకౌంట్తో చేస్తే అవ్వదు అది. సో అలాంటిది బజాజ్ ఫైనాన్స్ లాంటి ఈ మార్కెట్లో వాల్యూడ్ కదా, ఆల్రెడీ ఏంటంటే వాళ్ళకి గుడ్ విల్ ఉంది. అట్లాంటివి మీ తరం కాదు, అట్లాంటివి మనకి అలాట్ అవ్వాలంటే మీలో చాలామంది తెలుసు. ఐపీఓ అలాట్ అయితేనేమో అదేమో తక్కువకి లిస్ట్ అవుతుంది ఆ ప్రైస్ కోడ్ చేసిన దానికన్నా. ఐపీఓ అలాట్ అవ్వకపోతేనేమో డబల్కి, త్రిబుల్కి 40%, 60% రిటర్న్స్ కనిపిస్తూ ఉంటాయి. లిస్టింగ్ డే గెయిన్స్ అనమాట, చూస్తుంటారు కదా. సో అట్లా ఏంటంటే జరుగుతూ ఉంటుంది. సరే September 3rd నా కంప్లీట్ అనాలిసిస్ అనేది ఇస్తాను. సో ఈ లోపు కనుక మీరు ఏం చేస్తారంటే మీకు కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక సో మీరేం చేస్తారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా డీమ్యాట్ అకౌంట్ ఉండేటట్టు చూసుకోండి. సో ఈ మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా చేస్తేనే మీకు అలాట్ అయ్యే అవకాశాలు ఒకరికన్నా ఉంటాయి. అర్థమవుతుంది. అదృష్టమా ఉంటే నలుగురికి అప్లై చేసుకుంటే ఇద్దరికి కూడా అలాట్ కావచ్చు. సో అది లిస్టింగ్ గెయిన్ అనేది హోప్ఫుల్లీ అనేది రావచ్చు.
సో అలాట్మెంట్ అనేది మన చేతిలో లేదు కదా, లక్ కదా. అందువల్ల ఏంటంటే యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ చూసుకోండి అనమాట అది. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ నమ్మకస్తులైన ఫ్రెండ్స్ ద్వారా ఏంటంటే చేసుకోవచ్చు. వాళ్ళకి అకౌంట్ లేకపోతే మన పనిగా మన గ్రూప్లో కూడా రావచ్చు కదా. సో గ్రూప్లోకి రావాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద జెరోదా, ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా. సో ఏంజల్ వాడండి ప్రస్తుతానికి ఒక 10 days దాకా. జెరోదా నేను చెప్తాను ఒక 1 week తర్వాత. సో ప్రస్తుతానికి ఏంజల్ వాడండి. సో ఏంజల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ మా టీం నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక ఐడిని, మీరు వెబినార్లు, ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, స్వింగ్ స్టడీ వ్యూస్ ఇట్లా కండక్ట్ చేస్తుంటాం కదా, ఆ స్పెషల్ గ్రూప్లో కూడా రావచ్చు పని. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయండి, మీకు లేకపోతే చేసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయమని చెప్పి చెప్తాను అనమాట. మీకే బెనిఫిట్ అవుతుంది. కాబట్టి సో ఎవరైతే ఎలాంటి ఐపీఓస్ అప్లై చేసుకోవాలి అని ఇదేనే కదా, భవిష్యత్తులో అయినా కూడా మీకు పనికి వస్తుందని చెప్పి చెప్తాను. మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటే అదనమాట కదా. సో అదనమాట ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక అకౌంట్లో మనకి ప్రాఫిట్ ఉందనుకోండి, 1 lakhకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి ట్యాక్స్ మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మీ ఫాదర్ కూడా సంపాదిస్తారు, మీ సిస్టర్ కూడా సంపాదిస్తారు కదా. కాబట్టి వాళ్ళకి కూడా 1 lakh అనుకోండి, వాళ్ళకి 1 lakh బెనిఫిట్ ఉంటుంది. 4 members ఉంటే 4 lakhs దాకా మనకి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ఫ్యామిలీలో అందరూ సంపాదిస్తున్నారు కదా, అట్లా అనమాట. కాబట్టి అలాంటి బెనిఫిట్లు ఉంటాయి మీకు మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడిని వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక న్యూస్ అప్డేటు. సో యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏంటంటే క్లాసిఫైస్ టారెంట్ ఫార్మా గుజరాత్ ఫెసిలిటీ, సో విఏఐ ఇచ్చారనమాట. సో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్, ఈఐఆర్ అంటారు కదా. విఏఐఆర్ అంటే ఏంటంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్. చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఆ యూనిట్లో, కాకపోతే మీరే క్లియర్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకే చెప్పారు. వాలంటరీ యాక్షన్ ఇండికేటర్ అనేది పాజిటివ్ థింగ్ అనమాట. అది ఎన్ఏఐ ఇస్తే ఇంకా సూపర్, ఏమీ ఇష్యూస్ లేవని. ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, కాకపోతే మీరే క్లీన్ చేసుకోండి అని వాళ్ళకి చెప్తున్నారు. కాబట్టి ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్ టారెంట్ ఫార్మాకి అని చెప్పి చెప్తాను. వెళ్ళి బై చేశారు. పాజిటివ్ న్యూస్ అప్డేట్కి స్టాక్ ర్యాలీ అయ్యి నెగిటివ్ న్యూస్ అప్డేట్కి పడిపోతే మీరు అనుకున్నట్లు స్టాక్ మార్కెట్లో అందరూ సంపాదిస్తారు. న్యూస్ అప్డేట్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నామంటే మనమే లాస్ట్ పర్సన్. అందువల్ల ఆ న్యూస్కి తగ్గట్టుగా మార్కెట్లో రియాక్ట్ అవ్వాలని రూల్ ఏమి ఉండదు స్టాక్ మార్కెట్కి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా అలిగింది కదా. సో వేగంగా అయితే వెళ్ళట్లేదు. చూడండి, ఈ 50,680 నుంచి 51,381కి వెళ్ళాలంటే, సో సరిగ్గా బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అయితే 1 to 2 ట్రేడింగ్ సెషన్లోనే ఇలా ర్యాలీ అవుతుంది. కానీ వెళ్ళకపోవడానికి టెక్నికల్గా కూడా ఇక్కడ గ్యాప్ డౌన్ ఉంది కదా. సో ఆ సెల్ ఆర్డర్స్ని కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళారు. సో మీకు చాలాసార్లు చెప్పారు. సరే, ఈవెన్ దో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ దాని స్థాయికి పర్ఫామ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, సో పీపుల్ అంతా తీసుకెళ్ళి, ఇప్పుడు చూడండి, సపోజ్ నాస్డాక్ 2 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ కరెక్షన్లో 80 దగ్గర స్టడీ వ్యూ, అప్పుడు సెబీ రూల్స్ లేదు కాబట్టి మనం చెప్పాము 90 to 100% రిటర్న్స్ ఉంది నాస్డాక్. ఇలా కనిపిస్తున్నప్పుడు పీపుల్ ఏం చేస్తారు, బ్యాంక్ నిఫ్టీ మనకి బ్యాంక్స్ నుంచి తీసుకొచ్చి మనీ స్టాక్ మార్కెట్లో పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో అందువల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతుంది అనమాట. కానీ ఇన్ని బ్యాడ్ న్యూస్లు ఉన్నాయి ఇక్కడ. టెక్నికల్గా టూ మచ్ వీక్నెస్ అయితే కనుక లేదు. కాకపోతే నేను నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళమంటాను. కానీ ఏదైనా ఇంట్రాడేలో కనుక ఇట్లాంటి ఫుల్ క్యాండిల్ ఏదైనా పడుతుంది అని నాకు అనిపిస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. ఎందుకనంటే సో నాకు అనిపిస్తుంది ఇలాంటి ఫుల్ క్యాండిల్ పడుతుందని అనిపిస్తుంది. కాకపోతే నాకు అనిపించినంత మాత్రం పడాలని లేదు కదా. కన్ఫర్మేషన్ అనేది నేను ఇంట్రాడేలో మూమెంట్ చూసి చెప్తాను. ఇంట్రాడేలో ఇలాంటి ఫుల్ క్యాండిల్ పడుతుందని నాకు అనిపిస్తే ఆ డేని మనం మిస్ చేయొద్దు. కాబట్టి వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్ చేయడం అంటే స్టడీ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం అని చెప్పి చెప్తాను. సో అదృష్టం బాగుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 52,380 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తాను. అదనమాట కదా. కానీ నేను చెప్తున్నానుగా, కొన్నాళ్ళు బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేయమని చెప్పి చెప్తాను. ఆ డే కనుక నాకు స్ట్రెంత్ కనిపిస్తుంది, ఫుల్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా పడుతుందంటే మీకు చెప్తాను. అదనమాట బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి. సో అది ఫ్రెండ్స్ మనకి సండే వీడియో. సో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మీరు చూసారంటే నచ్చి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేసుకోమని చెప్పి చెప్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.